ఈరోజు మనం పర్లి వైద్యనాథ్ అయితే వెళ్ళబోతున్నాం. మహారాష్ట్ర వాళ్ళు ఈ పర్లి వైద్యనాథ్ని జ్యోతిర్లింగంగా భావిస్తారు. అలాగే ఈ టెంపుల్ మీద కూడా మనకి వైద్యనాథ్ జ్యోతిర్లింగం అని కూడా రాసి ఉంటుంది. కానీ ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం కాదు. మనకి జార్ఖండ్లో ఉన్న వైద్యనాథ్ గుడి ఉంటుంది కదా, అదే జ్యోతిర్లింగం, ఇది కాదు. అండ్ ఈ వీడియో చూసే ముందు మీరు నా గానగాపూర్ దత్తాత్రేయ వీడియో అయితే చూసి అప్పుడు ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేను గానగాపూర్ నుంచి ఈ పర్లి వైద్యనాథ్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ ఈ రెండాటిలో అయితే పెడతాను. మీరు అక్కడ క్లిక్ చేసి గానగాపూర్ దత్తాత్రేయ వీడియో అయితే చూసి అప్పుడు ఈ వీడియోకి అయితే రండి. ఎందుకంటే ఇది కంటిన్యూయేషన్ వీడియో, అక్కడి నుంచే గానగాపూర్ నుంచి అయితే వెళ్తున్నాను. సో పదండి. ముందుగా నేను గానగాపూర్ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని గానగాపూర్ బస్టాండ్ నుంచి గుల్బర్గాకి వచ్చాను. గుల్బర్గా నుంచి లాతూర్ బస్టాండ్కి అయితే వచ్చాను. మీరు వీడియోలో చూస్తున్నది ఇది లాతూర్ బస్టాండ్. లాతూర్ బస్టాండ్ నుంచి మనకి పర్లి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మనం ఇంకో బస్టాండ్ ఉంటుంది, అది అంబాజోగై బస్టాండ్ అనమాట. ఈ అంబాజోగై బస్టాండ్ని ఎట్ ప్రెజెంట్ దీన్ని 2 నెంబర్ కా బస్టాండ్ అని కూడా అంటున్నారు. సో ఇప్పుడైతే మనం ఈ 2 నెంబర్ కా బస్టాండ్కి అయితే వెళ్తున్నాం. సో మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే మనకి అంబాజోగై బస్టాండ్ అనమాట. అంబాజోగై బస్టాండ్ నుంచి పర్లి వెళ్ళడానికి మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత 1.5 అవర్ జర్నీ తర్వాత మనమైతే ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానంకి అయితే వచ్చేసాము. దీని పక్కకే భక్త నివాస్ అని ఉంటుంది. ఈ భక్త నివాస్లో మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నేను రూమ్ కూడా ఇక్కడే తీసుకున్నాను. శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం అని రాసుంది కదా. సో దీని పక్కకే ఈ భక్తి నివాస్లో మనకి 500 రూపాయలకి అయితే రూమ్ అయితే మనకి లభిస్తుంది. ఇగోండి, ఈ గుడి పక్కకే రూమ్ భక్తి నివాస్ అనేది ఉంటుంది. దాని లెఫ్ట్ సైడ్ అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గాన్ని నుంచి వెళ్తే మనకి రాత్రిపూట మనకి లంగర్ అంటారు హిందీలో. దాంతోపాటు ఇక్కడ మనకి ఫ్రీ భోజనాలు అయితే లభిస్తాయి. ఇదిగోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ స్టేర్స్ మీదుగా లోపలిగా వెళ్తే అటు సైడ్ మనకి ఫ్రీ భోజనాలు కూడా పెడతారు. రాత్రిపూట భోజనం చేసేసి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ శని మందిర్ మనం రాగానే మనకి శనిదేవుడు కనిపిస్తారు, శనిదేవుడు గుడి. సో ఈ గుడిలో దర్శించుకొని అప్పుడు మనం శివుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఏటీఎం కూడా ఉంది, మనీ డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు. ఇదిగోండి లగేజ్ రూమ్, ఇక్కడ దీని వెనకాల ఉంటుంది ఆ లగేజ్ రూమ్. అక్కడ పెట్టుకోవచ్చు లగేజ్. ఇప్పుడైతే మనము గుడికి దర్శించుకుందాం. దానికన్నా ముందు ఈ హిస్టరీ ఏంటో మనం తెలుసుకుందాం, ఈ పర్లి వైద్యనాథ్ హిస్టరీ గురించి. అలాగే హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి. వాటిలో 12 జ్యోతిర్లింగాలు ఒకటి. కొన్ని ప్రత్యేక కారణాలతో ఆ పరమేశ్వరుడు కొన్ని స్థలాలలో జ్యోతి రూపంలో వెలిసిన వాటిని జ్యోతిర్లింగ స్థలాలుగా పేర్కొన్నారు. గతంలో ఇవి 64 ఉండేవి. కలియుగానికి వచ్చేసరికి 12 మాత్రమే మిగిలాయి. వీటినే 12 జ్యోతిర్లింగాలుగా పిలుస్తుంటారు. మహారాష్ట్రలోని ప్రజలు ఈ వైద్యనాథ్ లింగాన్ని వైద్యనాథ్ లింగం అని పిలుస్తారు. వైద్యనాథుని జ్యోతి యొక్క తుది జార్ఖండ్లో వ్యాపించగా ఈ పరలిలో వ్యాపించిందని పండితులు చెప్తూ ఉంటారు. పురాణ కాలం నాటి సతీ సావిత్రి, మార్కండేయుడు మరియు సత్యవతి మొదలగు మహాత్ముల యొక్క జీవనాయనం ఈ క్షేత్రంలో ముడిపడి ఉందని పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఈ వైద్యనాథ్ ఆలయాన్ని ముస్లిమ్స్ వాళ్ళు ధ్వంసం చేయగా రాణి అహల్యాబాయ్ పునర్నిర్మించారు. ప్రధాన దైవమైన శ్రీ వైద్యనాథేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ఆ ఉప ఆలయాల్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలను రూపాలను మనం గమనించవచ్చు. ఈ 12 జ్యోతిర్లింగాల రూపాలను దర్శించడం వలన
జ్యోతిర్లింగాల దర్శనం ఫలితం కలుగుతుంది. వైద్యనాథుడే అమృతేశ్వరుడు. పర్లి దేవగఢ్లో బిహార్ బ్రహ్మ, వేణు, సరస్వతి నదుల సమీపంలో ఉన్నది. వైద్యనాథుడు జ్యోతిర్లింగం అనేది పురాణాల ప్రకారం అయితే ఈ వైద్యనాథ్ అనేది దేవగఢ్, బిహార్ బ్రహ్మ, వేణు, సరస్వతి నదుల మధ్య సమీపంలో ఉంది. కానీ ఈ టెంపుల్ వచ్చేసి సహ్యాద్రి మౌంటైన్స్ దగ్గర ఉంది. సో ఇది నిజమైన జ్యోతిర్లింగం కాదుగా అని మనకి పురాణాల ప్రకారం అయితే తెలుస్తుంది. ఈ గుడిని కూడా ఒక ముస్లిమ్స్ దీన్ని విరగ్గొట్టి దీన్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ అహల్యాబాయి వారు మళ్ళీ దాన్ని పునర్నిర్మించారు. మన హిందువులకి ఇలాంటి గుడ్ల గురించి తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఇట్లా మన చరిత్ర ఏం చెప్తుంది, ఇలాంటి ముస్లిమ్స్ వాళ్ళందరూ మన టెంపుల్స్ని ఇరగొట్టుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మనం ఎవరో ఒకరు మన హిందువులే కాపాడుకోవాలి. అందుకు నేను ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మన హిందువులకు షేర్ చేయండి. 10 మందికి, ఒక 10 మందికి వాట్సాప్లో షేర్ చేయండి. నా చిన్న రిక్వెస్ట్ అంతే. ఇదిగోండి పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం, దర్శించుకోండి. ఈ పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసాను. సో ఈ పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం దగ్గరలోనే మనకి మహూర్గఢ్ అని ఉంటుంది. ఆ మహూర్గఢ్లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం, 8వ శక్తిపీఠం అయిన ఏకవీరికా దేవి శక్తిపీఠం అయితే ఉంది. అది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఈ 8వ శక్తిపీఠమైన ఏకవీరికా దేవి శక్తిపీఠం ఆ వీడియోది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. దానికోసం ఇది ఒక చిన్న 30 సెకండ్ వీడియో అయితే ప్లే చేస్తాను, అది చూడండి. ఇదైతే మిస్ చేయకండి. ఏకవీరికా దేవి శక్తిపీఠం